వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి గమనించగలగాలి. అక్కడే గురు సంచార స్థితి ఉంది. గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ఈ ఆదివారం అమావాస్య, ఈ కాళ అమావాస్య, ఈ యొక్క అష్టమి తిథి యందున తప్పక వీళ్ళు కాళభైరవ నామ స్మరణ, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు యొక్క వృక్షం యొక్క వేరును తీసుకొని వచ్చి సింధూరాన్ని పూసి ఒక గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు రాబోయేటువంటి 7 తరాల వారికి ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అమృత సిద్ధి, కనక వర్ష సిద్ధి అనేటువంటి అనేక రకాల శక్తులు మీకు సిద్ధింపచేసి విద్యార్థులకు ఉన్నతమైన ప్రపంచం, ఉద్యోగస్తులకు తిరుగులేని ఉద్యోగాలు, వ్యాపారస్తులకు తిరుగులేని రాజ్యాధికారాలు, అలాగా వారు ఏదైతే అనుకుంటారో అన్నిటినూ కూడా ఆ శ్వేతార్క వరసిద్ధి మహాగణేశ్వరు సిద్ధింపచేయడం